A beautiful woman with a beautiful heart. ఆమె పేరు చెప్తే కుర్రకారు గుండె లబ్దబ్బని కాకుండా ఏదోలా కొట్టుకుంటుంది. పెద్దవాళ్ళైతే ఇలాంటి అమ్మాయి మా ఇంట్లో ఉంటే బాగున్ను అనుకుంటారు. తన నటనతో స్పెషల్ క్రేజ్ సంపాదించుకొని టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ సమంతకి ఐ డ్రీమ్ విషెస్ అ వెరీ హ్యాపీ బర్త్డే. సంవత్సరంలో ఒక మాయ జరిగింది. స్క్రీన్ పైన జెస్సీ క్యారెక్టర్ ని చూసి మాయమరిచిపోయారు జనాలు. మొదటి సినిమాతోనే ఏం మాయ చేసిందో ఏమో తెలియదు గాని తెలుగు హృదయాలను అంతగా దోచుకుంది. అందుకే అతి తక్కువ టైంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ తో టాప్ హీరోయిన్ అయిపోయింది సమంత. సమంత అనగానే ఓ అందమైన కుందనపు బొమ్మ కనిపిస్తుంది మనకు. కానీ సమంత అంటే దేవుడు విన్నారు అనే అర్థమంట. సమంత పేరెంట్స్ ప్రభు అండ్ నాటీకి 2 అబ్బాయిలు. తర్వాత అమ్మాయి కావాలని దేవుణ్ణి తెగ ప్రార్థించారు. అనుకున్నట్టుగానే అమ్మాయి పుట్టింది. అందుకే దేవుడు విన్నారు అని అర్థం వచ్చేటట్టుగా సమంత అని పేరు పెట్టారు. సమంత తల్లి మలయాళీ, తండ్రి తెలుగు. ఆయన ఇంట్లో ఎక్కువగా ఇంగ్లీషే మాట్లాడేవారట. పుట్టింది పెరిగింది అంతా చెన్నైలోనే. సమంత స్కూల్ హోలీ ఏంజల్స్ ఆంగ్లో ఇండియన్ హైయర్ సెకండరీ స్కూల్లో చేసింది. ఇక కాలేజ్ స్టెల్లా మేరీ కాలేజ్లో. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావడం వల్ల కాలేజ్లో ఉండగానే పాకెట్ మనీ కోసం మోడలింగ్ స్టార్ట్ చేసింది శామ్. ఇంట్లో ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడడం వల్ల సినిమాలు కూడా ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువ చూసేవారు. సమంత చూసిన మొదటి తమిళ సినిమా కాకా కాకా. ఈ సినిమాలో సూర్యాను చూసి ఫ్లాట్ అయిపోయింది, వీరాభిమాని అయింది. ఒకసారి వాళ్ళ కాలేజ్ డే యాన్యువల్ డేకి సూర్య గెస్ట్ గా వస్తున్నాడు. ఇక సమంతకి పండగే పండగ. ముందు వరుసలో కూర్చొని సూర్య ఐ లవ్ యూ అంటూ గట్టి గట్టిగా అరిచిందట. కట్ చేస్తే సూర్య సరసన హీరోయిన్ గా నటించే రేంజ్కి ఎదిగిపోయింది. అంజాన్ తెలుగులో సికిందర్ సినిమాలో సూర్య సరసన హీరోయిన్ గా నటించింది. మళ్ళీ ఇప్పుడు 24 సినిమాలో మరోసారి సూర్యకి జత కడుతోంది. కాలేజీలో సమంతకి ఒక గ్యాంగ్ ఉండేది. వీళ్ళంతా అల్లరి గ్యాంగ్. అందరూ సమంతని నువ్వు సుష్మితా సేన్లా ఉన్నావు అనేవారట. ఒకవేళ హీరోయిన్ కాకపోతే నాకు రొటీన్ గా బతికేయడం చాలా అలవాటు, ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్నో అయ్యేదాన్ని అంటుంది సమంత. అలాగే ఓకేరా. ఖచ్చితంగా వీళ్ళేదో కొట్టేశారు. మమ్మీ
సమంత కాలేజ్ డేస్ లో ఒక చిన్న లవ్ స్టోరీ ఉంది. సమంత ఎవరిని లవ్ చేయలేదు, కానీ తన కాలేజ్ కోసం పళ్ళావరం నుంచి టీ నగర్ వరకు బస్సులో వెళ్లేది. దాదాపుగా 2 సంవత్సరాలు ఒక అబ్బాయి తన్ని డైలీ ఫాలో అవుతూ ఉండేవాడట. 2 సంవత్సరాల తర్వాత ఒకసారి సమంత వెళ్ళి ఎందుకు ఫాలో అవుతున్నావు అని అడిగితే ఆ అబ్బాయి భయపడి లేదు నేను నిన్ను ఫాలో అవడం లేదు అన్నాడట. మేబీ భయపడి ఉంటాడు. ఒకవేళ డేర్గా చెప్పేసి ఉంటే ఆ కథ వేరేగా ఉండేది. కాకపోతే ఆ లవ్ స్టోరీ అక్కడితో ఆగిపోయింది. ఎవరిని చేసుకోను? ఒళ్ళో కూర్చోపెట్టుకుని కబుర్లు చెప్పేవాడిని చేసుకున్నా? నాకు గోరు ముద్దులు తినిపించేవాడిని చేసుకున్నా? ఏంటి నాకెలా గుర్తున్నాయనా? నర్సుగా నీ 4 పీకితే అసలు నా ప్రాబ్లం ఏంటో తెలుసా? నువ్వే. ఇంటికొచ్చిన రోజే నచ్చేసావు. చూడగానే ఫ్లాట్. అందమైన ఈ పిల్ల అల్లరి పిల్ల కూడా. ఒకసారి సమంత వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో ఎవరూ లేరు. వీళ్ళంతా కలిసి పబ్కు వెళ్దామని ప్లాన్ వేసుకున్నారు. కాకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ బామ్మ ఉంది. వీళ్ళు బాగా రెడీ అయిపోయి అత్తారింటికి దారేది సినిమాలో టైప్లో పైన నైటీస్ వేసుకొని వెయిట్ చేస్తున్నారు. ఆ బామ్మ నిద్రపోవడం లేదు. ఏం చేస్తారు? ఎంత టైం అయినా బామ్మ నిద్రపోకపోయేసరికి పాలలో స్లీప్ పిల్లేసి బామ్మని నిద్రపుచ్చి వీళ్ళు కాస్త పబ్కి చెక్కేశారట. ఇప్పుడున్న హీరోయిన్స్ లో సమంతకి నచ్చిన హీరోయిన్ త్రిష, తనకు నచ్చిన రోల్ మోడల్ బాలీవుడ్ ఎవర్ గ్రీన్ కాజోల్. ఎవరికైనా సినిమా హీరోయిన్ అయిన తర్వాత ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది. ఆ రోల్ కోసం చాలా వెయిట్ చేస్తుంటారు. కానీ సమంతకి మాత్రం ఏమాయ చేసేవే సినిమాలో జెస్సీ క్యారెక్టరే డ్రీమ్ రోల్. అంటే మొదటి సినిమాతోనే తన డ్రీమ్ రోల్ చేసేసింది సమంత. భుజంపై ఎవరు మానాలు వాళ్ళు కొట్టుకుంటే స్క్రిప్ట్ ఎందుకు మేమెందుకు? మనం కొట్టినప్పుడు సీరియస్ అయింది, వాడు కొడుతుంటే నవ్వుతుందేంట్రా? స్వామి దేవి, నదికి పోలేదా? మదిలో మీరుండగా నదికి మేమెలా పోగలం? బాగుంది. మనం గదిని రాసినట్టున్నావురా. ఇంప్రవైజ్ చేసినట్టున్నారు సార్. మీరు జైలా పెరమే కొట్టి ఆడికి మనకి సాపత్యం ఏంటరా? రమ్ము దేవి, ఇంప్రవైజేషన్ అంటే ఏంటో చూపిస్తా. ఈ విరహం తాళలేకున్నావు దేవి. మమ్మల్ని మీ బిగి కవిటిలో బంధింపుడు, మమ్మల్ని ఏదన్నా చేయడు, ఉక్కిరి బిక్కిరి చేయడు దేవి. ఏంటిది? నదికెళ్ళి లాల పోసుకోలేదా? నేను నీళ్ళు అంటాడు అనుకున్నావా? లాలేదు గిల్లేదు, మొహమ్మద్ నీళ్ళు పోసుకొని వచ్చా. మరి తెలివితేటలు ముందే ఉండొచ్చు కదా. ఏంటో నువ్వు మాట్లాడితే? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అరే చేతి కింద లావు వాచ్ పుచ్చుకున్నావు కదా. కోడి కొక్కరకో అనగానే పెళ్ళనలా వదిలేసి అలా వెళ్ళిపోతే పోతే నాదంటూ ఇక్కడ బెడ్ మీద దూరుతాడు కదా. ఏం బాగుతున్నావు? ఏం బాగుతున్నావు నువ్వు? ఏంటి ఏంట్రో గొంతులేస్తుంది? చెయ్యి కూడా లేస్తుంది. సమంత కెరియర్ లో ఇప్పటి వరకు దాదాపుగా 30 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 5-6 సినిమాలు ప్రొడక్షన్ లో ఉన్నాయి. మాక్సిమం సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్సే. తెలుగు, తమిళ భాషల్లో దాదాపు అందరి టాప్ హీరోలతో జతకట్టింది సమంత. సమంత నటించిన సినిమాలు కమర్షియల్ సక్సెస్ సాధించడమే కాదు, సమంతకి బోల్డ్ అని అవార్డులు కూడా తెచ్చిపెట్టాయి. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనుకోవడం, తనతో పాటు నలుగురు బాగుండాలనుకోవడం, నలుగురికి ఏదో ఒక సేవ చేయాలనుకోవడం, ఇలా కొంతమంది మాత్రమే ఆలోచిస్తారు. అలా ఆలోచించే కొంతమందిలో సమంత కూడా ఒకరు. అనాథ చిన్నారులకు, అనాథ మహిళలకు, క్యాన్సర్ బారిన పడిన చిన్నారులకు, HIV బారిన పడిన చిన్నారులకు బాసటగా నిలవాలని సమంత ప్రత్యూష సపోర్ట్ అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించారు. తాను సంపాదించిన దాంట్లో కొంత డబ్బుతో ఈ సంస్థను పోషిస్తున్నారు. మరి మనం కూడా ఈ సంస్థకు సహాయం చేయాలంటే www.pratyushasupport.org లాగిన్ అవ్వచ్చు.
సమంత మరిన్ని విజయాలు అందుకోవాలని, చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మరోసారి సమంతకి ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే ఫ్రమ్ ఐ డ్రీమ్.